అధికారులు ఈ యొక్క సమాచారాన్ని మొత్తం కూడా అప్లికేషన్స్ అంతా కూడా స్క్రూటినీ చేస్తున్నారు. అందుగురించి ఆలస్యమైంది తప్ప వేరే విషయం కాదు. డబ్బులు రెడీగా ఉన్నాయి. ఎనీ టైం అధికారులు వివరాలన్నీ కూడా మొత్తం కేటగిరీ వైజ్ గా తయారు చేసి ఇస్తున్నారు. ఇవ్వగానే ప్రభుత్వం శాంక్షన్ చేయడానికి సిద్ధంగా ఉందన్న విషయాన్ని తెలియజేస్తూ ముఖ్యంగా కేటీఆర్ చెప్తున్నాం, నువ్వు ఎన్ని అబద్ధాలు చెప్పినా సోషల్ మీడియా 1000 మందిని నువ్వు హైర్ చేసుకున్నావని నేను అసెంబ్లీలో చెప్పినా. 1000 మంది నువ్వు సోషల్ మీడియా పెట్టుకొని సింగపూర్లోను దుబాయ్లోను వివిధ ప్రదేశాల్లో పెట్టి మా ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలని, మా ముఖ్యమంత్రిని అప్రతిష్ట పాలు చేయాలని నువ్వు ఏదైతే కుట్రలు పంతున్నావో ఆ కుట్రలు ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు. మీకు పార్లమెంట్ ఎన్నికల్లో గుండు సున్నా వచ్చింది. అందుగురించే గాడిది గుడ్డు అంటారు మీ పార్టీకి వచ్చినటువంటి ఓట్లు. అయినా మీకు సిగ్గు లేదు. మీరు బీజేపీ పార్టీకి సపోర్ట్ చేసి ఆ యొక్క మన పార్లమెంట్ ఎన్నికల లోపల బీజేపీ పార్టీకి 8 సీట్లు రావడానికి కారణం మీరు మొత్తం పార్టీని కూడా ఆ పార్టీకి మీరు సరెండర్ చేశారు. మీకు సంబంధించినటువంటి పోలింగ్ ఏజెంట్లు కూడా ఏ పోలింగ్ స్టేషన్ ముంగల కూడా గతం లోపల 3 పార్టీల ఏజెంట్లు ఉంటున్నారు. నేను ఎక్కడ తిరిగినా సరే మా పార్లమెంట్ లోపల చెవెళ్ల పార్లమెంట్ నేను కో ఇన్ఛార్జిగా ఉన్నాను. నేను ఎక్కడ తిరిగినా సరే అక్కడ 2 పార్టీలు కనబడ్డాయి, కాంగ్రెస్ బీజేపీ. మరి బీఆర్ఎస్ ఎటుపోయిందంటే బీఆర్ఎస్ అమ్ముడు పోయింది, బీజేపీకి అమ్ముడు పోయింది అన్న విషయం ఎక్కడ పోయినా సరే ప్రతి బూత్ దగ్గర చర్చ జరిగింది. మరి నువ్వు ఈరోజు ఒక ప్రోగ్రామ్ అని పెట్టుకొని నువ్వు అంబేద్కర్ గారి మీద వచ్చి మాట్లాడితే స్వాగతిస్తాం. అంబేద్కర్ గారు చేసినటువంటి సేవల గురించి మాట్లాడితే స్వాగతిస్తాం. అంబేద్కర్ గారు ఆలోచన విధానం మూలంగానే సోనియా గాంధీ గారు చిన్న రాష్ట్రాలు ఇచ్చిందని మాట్లాడితే స్వాగతిస్తాం. కానీ నువ్వు అంబేద్కర్ గారి పేరు 1 నిమిషం మాట్లాడి మొత్తం సమయం అంతా కూడా కాంగ్రెస్ పార్టీని తిట్టడానికి, రేవంత్ రెడ్డి గారిని తిట్టడానికి నువ్వు ఉపయోగించుకున్నావు. ఇది నీ బాధ్యత రాహిత్యం. ప్రజలు నిన్ను కూడా గమనిస్తారు. నిజంగా నీకు దమ్ముంటే ఒక రాజకీయ వేదిక పెట్టి మాట్లాడు. లగచర్ల గురించి మాట్లాడినావు. లగచర్ల పరిశ్రమలు పెట్టొద్దా? మేము మా ప్రాంతానికి నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఇవ్వద్దా? ఇంతకుముందేమో మా ముఖ్యమంత్రి అల్లుడు అక్కడ ఒక ఫ్యాక్టరీ పెట్టడానికి లగచర్లకు సేకరణ చేస్తున్నానని చెప్పినావు సత్యనారాయణ రెడ్డి అని చెప్పి. నేను చెప్పిన పరిగి ఎమ్మెల్యేకి రాజీనామా చేస్తా. సత్యనారాయణ రెడ్డి పేరు మీద దరఖాస్తు ఇప్పుడున్నా, రేపున్నా, ఎల్లుండున్నా. ఆ మాటకు నువ్వు జవాబు చెప్పకుండా శాసనసభ సమావేశాల్లో ప్లేట్ ఫిరాయించి అదాని గురించి సేకరిస్తున్నా చెప్పి ప్లేట్ ఫిరాయించినావు. నువ్వు బట్ట కాల్చి మీదేస్తున్నావు. ఒక కాన్స్పిరసీ థీరీ లోపల ఏంటంటే ఒక బురద తీసి ఇట్లా ముఖం మీద వేస్తే అది తుడుచుకోవాలి. ఆ తుడుచుకునే టైం లోపల ప్రచార మాధ్యమాల్లో వెళ్ళిపోతుంటది మెసేజ్, ఒకరి నుంచి ఒకరికి వాట్సాప్ వెళ్ళిపోతుంటది. ఆ విధంగా నువ్వు చేస్తున్నావు. కానీ నిజం నిర్భయంగా ఉంటది. ప్రజలందరూ కూడా గమనించే మీకు అపోజిషన్ పార్టీలో కూర్చోబెట్టారు. ఇప్పటికంటే సరే వాస్తవాలను గ్రహించి వాస్తవిక డాటాను నువ్వు ఆర్టీఐ కింద తీసుకో. అప్పుడు నేను నమ్ముతారు తప్ప నువ్వు అబద్ధాలు చెప్తే ఎవరు నమ్మరు. ఇప్పుడైనా సరే ఓపెన్ గా మా గాంధీ భవన్ నుంచి నేను ఛాలెంజ్ చేస్తున్నా. గోపి అని డైరెక్టర్ అగ్రికల్చర్ ఉన్నాడు. నువ్వు ఆయన దగ్గర పోయి దరఖాస్తు పెట్టుకో. ఈ రోజు నీకు కేవలం 2-3 రోజులు ఇస్తాడు. ఇదంతా కూడా కంప్యూటరైజ్ రెడీమేడ్ డాటా. మీ గవర్నమెంట్ లోపల రుణమాఫీ ఎంత చేసిర్రు ఒక్కొక్క కాన్స్టిట్యున్సీ. మా కాన్స్టిట్యున్సీకి వచ్చినావు కాబట్టి పరిగికి తీసుకో. మా శివరెడ్డిపల్లి సొంత గ్రామం గురించి మాట్లాడినావు కాబట్టి మా గ్రామం తీసుకో. ముఖ్యమంత్రి గ్రామం గురించి మాట్లాడు కొండరెడ్డిపల్లి కాబట్టి కొండరెడ్డిపల్లి గురించి తీసుకో. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత 15 ఆగస్టు లోపల మేము రుణమాఫీ చేసినాం. నా నియోజకవర్గానికి 300 కోట్లు చేసినాం. నువ్వు చెప్పు పరిగి నియోజకవర్గానికి ఆర్టీఐ కింద దరఖాస్తు చేసుకొని ఎంత రుణమాఫీ చేసినామని చెప్పాలని డిమాండ్ చేస్తున్నా. ఇప్పుడు మేము 100 కోట్లు ఇప్పుడు రైతు భరోసా కింద అయిపోతున్నాం. పరిగి నియోజకవర్గానికి 100 కోట్లు. పరిగి నియోజకవర్గం అంటే మా వికారాబాద్ జిల్లాకు దగ్గర 350 కోట్ల రూపాయలు వస్తున్నాయి. ఇది మొదటి విడత. ఇంకా 6 నెలలు అయిపోతే ఇంకో 350 కోట్లు వస్తాయి. 700 కోట్లు. ఆల్రెడీ మా నియోజకవర్గానికి 1000 కోట్ల రూపాయలు రుణమాఫీ అయింది. అంటే 1750 కోట్లు. మన దేశానికి స్వాతంత్రం వచ్చి 1947 నుంచి ఈ రోజు 25 వరకు కూడా ఎప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున రైతాంగానికి కేవలం కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి అనే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు రైతు పక్షపాత అయి ఉండి ఇంత పెద్ద ఎత్తున పథకాలు తయారు చేసి ఇస్తుంటే ఇప్పుడు రాబోయేటటువంటి జిల్లా పరిషత్ ఎన్నికల్లో ఒక్క జిల్లా పరిషత్ కూడా గెలిచే సూచనలు లేవు. కాబట్టి ముందే బట్టగాల్సి మీదేసే కార్యక్రమాన్ని ఈ యొక్క కేటీఆర్ చేస్తున్నాడు. ప్రజలు ఎవరు కూడా నమ్మడానికి సిద్ధంగా లేరు. అదేవిధంగా మళ్ళొకసారి కూడా చెప్తున్నా కేటీఆర్, నువ్వు ఈ విధంగా అబద్ధాలు చేస్తే మా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తెలంగాణ రాష్ట్రంలో తిరగనియరని కూడా నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా. ధన్యవాదాలు.